బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే బోమని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తేల్చి చెప్పారు. జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా కాచిగూడలోని ఓ హోటల్లో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బీసీ మేధావుల సదస్సు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ, అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లను పెంచిన తర్వాతే కార్పొరేట్ ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచినట్లయితే పంచాయతీ సభ్యులుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యే అవకాశాలు బీసీలకు ఉన్నాయన్నారు. తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% ఏదైతే రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇస్తామని చెప్పారో దాన్ని సమగ్ర కులగణన చేసిన తర్వాత మేము ఆ 42% అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఈ 42% రిజర్వేషన్లను చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వ వర్గాల నుంచి గత 2 రోజులుగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రకటనలు వస్తున్నాయి. సమగ్ర కులగణన నిర్వహించి ప్రత్యేక అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ద్వారా చట్టం చేసి 42% రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి దుశ్చర్య గనక ప్రభుత్వం పూనుకుంటే బీసీ సంఘాలంతా కూడా అగ్గి రాజేస్తాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే బీసీ రిజర్వేషన్లు అంశాన్ని రాజ్యాంగం ప్రసాదించిన షెడ్యూల్ 9 ప్రకారం షెడ్యూల్ 9లో చేర్చాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు అసెంబ్లీలో చట్టం చేసి ఆ చట్టము నివేదికను అఖిలపక్షాన్ని కూడా మీతో పాటు తీసుకెళ్లి బీసీ మేధావులు నాయకులందరినీ కూడా మీరు ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైతే తమిళనాడులో 69% స్థానిక సంస్థల రిజర్వేషన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 9లో ఏర్పాటు చేసి షెడ్యూల్ 9లో పొందుపరిచి వాళ్ళకు చట్టబద్ధంగా ఎలా చేశారో ఆల్రెడీ మనకు ఒక రోల్ మోడల్ ఉంది కాబట్టి అలాంటి రోల్ మోడల్ని ఇక్కడ కూడా రూపొందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అలాగే త్వరలో జరగబోయే కులగణనలో జనగణనలో కులగణనను కూడా చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా వక్తలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఇప్పుడు నడుస్తున్నదే బీసీ ఉద్యమం. ఈ బీసీ ఉద్యమాన్ని త్వరలో జరగబోయే పల్లెలో గెలుద్దాం, ఢిల్లీని ఏలుదాం అన్న ప్రధాన నిదానంతో మనందరం కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందు మోగించి ఎక్కడికక్కడ బీసీలు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా పోటీ చేసి మన సత్తా ఏందో చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లెల్లో మన చట్టా సాతి అట్నుంచి ఢిల్లీకి వెళ్దామని చెప్పేసి మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన అన్ని కుల సంఘాలకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ.